ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బారులు తీరారు. దసరా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశానికి వెళ్లేందుకు ప్రజలు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ సొంత ఊళ్లలో పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం కోసం ఉత్సాహంగా వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు అప్పులు చేసి మరీ డబ్బులు కట్టేసి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. అంత మొత్తం కట్టలేని విద్యార్థులు ఆయా అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నేపథ్యంలో తాజాగా నర్సింగ్ విద్యార్థులకు ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మొత్తం ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తుండటంతో వైద్య విద్య సంచాలకుల కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.